హలో అందరికీ వెల్కమ్ టు సాన్విషి మీడియా. సో ఇవాల్టి వీడియోలో టైఫాయిడ్ ఫీవర్ కోసం తెలుసుకుందాం. సో టైఫాయిడ్ ఫీవర్ అంటే దీన్నే మనం ఎంటరిక్ ఫీవర్ అని కూడా అంటారు. సో ఎందుకని అంటారంటే బ్యాక్టీరియాస్ అనేవి మనకి ఈ జీర్ణాశయాన్ని ఎఫెక్ట్ చేయడం ద్వారా ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుందన్నమాట. సో దీనికి గల కారణాలు ఏంటంటే ఎస్ టైఫీ అనే బ్యాక్టీరియా అంటే సాల్మోనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా మనకి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుందన్నమాట. సో ఇది ఎలా మనకి స్ప్రెడ్ అవుతుంది అంటే ఆ బ్యాక్టీరియా ద్వారా మనకి ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే మనం తీసుకునే ఆహారం అంటే కంటామినేటెడ్ ఫుడ్ అన్నమాట. సో తీసుకునే ఆహారం పరిశుభ్రంగా లేకపోయినా పచ్చిగా అంటే పచ్చి కాయగూరలు రా మీట్ తినే వాళ్ళు ఉంటారు కదా, అలా తినడం వల్ల పూర్ హైజీన్, అలాగే సీవేజ్ కంటామినేషన్, అలాగే మాన్సూన్ సీజన్ లైక్ మనకి వర్షాకాలంలో ఎక్కువగా ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది బారిన ఎక్కువగా పడుతూ ఉంటారనమాట. సో ఈ కారణాల ద్వారా మనకి ఈ టైఫాయిడ్ ఫీవర్ అనేది వస్తుంది. అసలు మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది అసలు ఎప్పుడు వచ్చింది అంటే ఫస్ట్ కేస్ టైఫాయిడ్ ఎక్కడుంటే మనకి యూఎస్లో మ్యారీ మెలోన్ అనే ఈమె ఒక కుక్ అన్నమాట. సో ఈమె ఏంటంటే తను కుకింగ్ చేసేటప్పుడు ఎటువంటి హైజీన్ అనేది మెయింటైన్ చేయకుండా కుకింగ్ అనేది చేసేదన్నమాట. సో కొన్ని ఇళ్లలో ఎవడ పని చేసేది, వంట చేసేదన్నమాట. సో తనకి ఇన్ఫెక్ట్ అయ్యింది ఫస్ట్ కేసు అనమాట. ఈవిడ్ని మేరీ టైఫాయిడ్ అని కూడా పిలుస్తారనమాట. సో ఈవిడే ఫస్ట్ కేసు అనమాట టైఫాయిడ్ ఫీవర్ రావడం. సో ఈవిడికి ఎలాంటి సిమ్టమ్స్ లేకపోవడం, తను నార్మల్ ఫీవరే అనుకొని తన హెల్త్ని నెగ్లెక్ట్ చేయడం, డాక్టర్స్ ఎంతమంది చెప్పినా కూడా తను వినకపోవడం, అలాగే ఆ ఇన్ఫెక్షన్తోనే ఫుడ్ మళ్ళీ ప్రిపేర్ చేయడం ద్వారా 122 మందికి టైఫాయిడ్ అనేది సోకిందనమాట. సో అందులో 5 చనిపోయారు. కాబట్టి ఈవిడ్ని ఫోర్స్ఫుల్గా అంటే బలవంతంగా 26 సంవత్సరాలు క్వారంటైన్లో ఉంచారనమాట, ఐసోలేషన్లో ఉంచారనమాట, 26 years. సో తర్వాత 1938 నవంబర్ 11 సో తను అలోన్గానే ఒంటరిగా ఉన్నప్పుడే ఐసోలేషన్లో ఉన్నప్పుడే చనిపోయిందనమాట. సో ఈవిడే మనకి ఫస్ట్ కేస్ ఆఫ్ టైఫాయిడ్ అనమాట. అలాగే మనకి గ్లోబల్గా చూసుకుంటే 11 నుంచి 21 మిలియన్ కేసులు టైఫాయిడ్ కేసెస్ మనకి నమోదవుతూ ఉంటాయి. సో దీనికి గల లక్షణాలు, ఈ టైఫాయిడ్ ఫీవర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే జ్వరం ఉంటుంది, హై గ్రేడ్ ఫీవర్ ఉంటుంది అనమాట, అలాగే స్టమక్ పెయిన్ ఉంటుంది, అలాగే ఈ ఛాతి పైన ముఖం పైన మనకి పింక్ కలర్లో స్పాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అలాగే దగ్గు ఉంటుంది, తలనొప్పి, తీవ్రమైన తలనొప్పి ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, అలాగే మజిల్ పెయిన్ అంటే కండరాల నొప్పి అంటాం కదా, అలాగే వాంతులు, విరోచనాలు, కడుపులో వికారంగా ఉండడం, ఆకలి లేకపోవడం లాంటివి లక్షణాలు ఈ టైఫాయిడ్ ఫీవర్ వచ్చిన వాళ్ళలో చూస్తామన్నమాట. ఈ బ్యాక్టీరియా మన బాడీలో ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు అనేవి డాక్టర్ గారు చేస్తారు. ఎలాంటివి అంటే స్టూల్ ఎగ్జామినేషన్ చేయడం, అంటే స్టూల్ అంటే మన మోషన్ని ఎగ్జామినేషన్ చేస్తారనమాట. ఆ బ్యాక్టీరియా అందులో ప్రెజెంట్ అయ్యి ఉందో లేదో, అలాగే కంప్లీట్ బ్లడ్ కౌంట్, వైడల్ టెస్ట్ ద్వారా కూడా అంటే పాజిటివ్ టైఫాయిడ్ పాజిటివ్ నెగిటివ్ అని తెలుసుకోవడం కోసం బ్లడ్ అండ్ యూరిన్ కల్చర్ ద్వారా మనకి ఈ బ్యాక్టీరియా ఉందో లేదో తెలుస్తుంది. అలాగే ట్రీట్మెంట్కి వచ్చేసరికి కొన్ని యాంటీబయాటిక్ థెరపీస్ ద్వారా మనకి టైఫాయిడ్ ఫీవర్ అనేది సబ్సైడ్ అవుతుందన్నమాట. ఇది కూడా పూర్తిగా డాక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి, ఓన్ మెడికేషన్స్ తీసుకోకూడదు అనమాట. యాంటీబయాటిక్స్ లైక్ సెఫ్ట్రియాక్సిన్, సెఫోటాక్సిన్, సిఫిక్సిమ్ లాంటివి, అలాగే ఫ్లోరోక్వినోలోన్స్ లైక్ సిప్రోఫ్లాక్సిన్, ఆఫ్లాక్సిన్, లివోఫ్లాక్సిన్ లాంటివి మెడికేషన్స్ మనకి అడ్వైస్ చేస్తారు. అలాగే కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఇన్ కేస్ మనకి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మనం ఒకసారి టెస్ట్ చేసుకుని మనకి పాజిటివా నెగిటివ్ అని చూసుకోవాలి. ఇన్ కేస్ మనకి నెగిటివ్ వస్తే ఓకే, మళ్ళీ పాజిటివ్ వస్తే కనుక అగైన్ మనకి డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి ఫీవర్ అనేది 7 to 10 daysలో సబ్సైడ్ అవుతుంది మనకి టైఫాయిడ్ ఫీవర్. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ టైఫాయిడ్ ఫీవర్ బారిన పడకుండా ఉండొచ్చు అన్నమాట. అంటే మనకి పరిశుభ్రంగా ఉండడం, హ్యాండ్స్ అనేవి ఎక్కువగా వాష్ చేసుకుంటూ ఉండాలి, అలాగే రా ఫుడ్ అనేది ఎక్కువగా తినకూడదు, పచ్చి మాంసం, అలాగే పచ్చి కాయగూరలు కూడా తినకూడదు, చిప్స్ లాంటివి, స్పైసీ ఫుడ్స్, అన్హెల్తీ ఫుడ్స్ తినకూడదు. అలాగే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్, మనకి సాఫ్ట్ ఫుడ్ లాంటివి, హెల్తీ ఫుడ్ అనేది తీసుకుంటే మంచిదన్నమాట. అలాగే ఇన్ కేస్ మనకి టైఫాయిడ్ ఫీవర్ని ట్రీట్ చేయకపోతే కనుక మనకి ఈ బ్యాక్టీరియా టోటల్ మన పెద్ద పేగు, చిన్న పేగు ఉంటాయి కదా కడుపులో, ఇంటెస్టినల్ వాల్ని ఫుల్గా డ్యామేజ్ చేసేస్తుంది అనమాట. సో దాని ద్వారా ఫ్యూచర్లో సీరియస్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎలాంటి నెగ్లిజెన్స్ తీసుకోకుండా ఇలాంటి లక్షణాలు ఉంటే కంపల్సరీగా మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.